హలో అండి. ఈ వీడియోలో బిగినర్స్కి తర్వాత బ్లౌజ్ కటింగ్ వచ్చి వాళ్ళు కుట్టుకునే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు కదండి. బ్యాక్ పార్ట్లో మనకి చంక దగ్గర పట్టేయడం, తర్వాత ఫ్రంట్ పార్ట్ భుజాలు జారడం, తర్వాత ఫ్రంట్ దగ్గర, తర్వాత బ్యాక్ పార్ట్లో చంక కింద ముడతలు రావడం, చెస్ట్ దగ్గర పట్టి వేయడం అలాగన్నీ జరుగుతుంటాయి కదండి. సో వాటన్నిటికీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యి మనము కటింగ్ చేయాలి, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి అనేది అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదండి. ఈ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ని ఒకసారి అడగాలి. ఎప్పుడైనా కూడా మనము బ్లౌజెస్ అనేది ఒక్కొక్కసారి అంటే ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇది నాకు ఆది బ్లౌజ్ ఇచ్చారండి, ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వీళ్ళకి సరిపోతుందా, లేదంటే వీళ్ళు వేసుకుంది ఎప్పుడో వేసుకొని ఇప్పుడు ఇచ్చారా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కస్టమర్ని ఇది ఒకసారి వేసుకొని చూపించండి నాకు అని అడగండి. లేకుంటే కన్నా మనకి ఇబ్బంది అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడో కుట్టించుకుంటారు బ్లౌజు, కానీ మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్కి తెచ్చిస్తారు, అంటే మెజర్మెంట్ బ్లౌజ్కి తెచ్చిస్తారు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి మన బాడీలో అనేటివి మెజర్మెంట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి కదండి. సో అలా ఉండకూడదంటే కంపల్సరీగా మీరు ఒకసారి చెక్ చేయండి. అంటే వాళ్ళని అడగండి కస్టమర్ని, వాళ్ళకి సరిపోతుందంటే మీరు ప్రొసీడ్ అవ్వండి నెక్స్ట్ స్టెప్కి. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, టైలరింగ్ ఇంట్లో చేసే వాళ్ళకి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. చూడండి, ఇలాగా బ్లౌజ్ పీసెస్ అనేది కస్టమర్స్ ఇప్పుడు మనకి అన్ని బ్లౌజెస్ కూడా కొందరు వేయమంటారు లైనింగ్ని, కొందరు వాళ్ళే తెచ్చిస్తారు. సో వాళ్ళు వేయమన్నప్పుడు మనము ఇలాంటి బండల్లో అయితే తెచ్చుకోండి మీరు క్లాత్ని. అంటే ఇలాగ బండిల్లాగా తెచ్చుకోవడం వల్ల మనకి అన్ని కలర్స్ కూడా ఒకే దాంట్లోనే అవైలబుల్గా అవుతాయి. కొందరు తాళ్ళలో తీసుకుంటారు కదా, అలా తీసుకోవడం వల్ల మనకి అంటే వాళ్ళు మీటర్ 2 మీటర్లు అయితే ఇవ్వరు కదండి. కంపల్సరీగా మనం తానైతే తీసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే అందులో సగమైనా తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా ఒకే కలర్ ఇస్తారని అయితే ఏం లేదు కదా. సో ఇలాగ తీసుకోవడం వల్ల మనకి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బయటకి పోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఇప్పుడు ఒక కస్టమర్ తెచ్చిచ్చి అర్జెంటుగా కావాలంటే వాళ్ళు మనకి లైనింగ్ ఏం తెచ్చివ్వరు, మీరే వేసేయండి అంటారు. అప్పుడు మనం ఆ ఒక్కటికే బయటికి వెళ్ళాలంటే మనకి అమౌంట్ కూడా వేస్ట్ అయిపోతుంది. బయటికి వెళ్ళి రావడానికి ఆటో ఛార్జెస్ అన్నీ పడతాయి కదండి. ఒకవేళ మనకి బైక్ ఉన్నా కూడా పెట్రోల్ ఛార్జ్ పడుతుంది కదా. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఇలాగ పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం సైడ్ బిజినెస్ లాగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదండి. ఇలాగా ఆది బ్లౌజ్ ఇచ్చింది చూడండి, ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య కూడా గ్యాప్ అనేది వచ్చింది కదా. ఇలాగ ఉండకుండా ఉండాలి అంటే నేను అది కూడా మీకు కటింగ్లో అనేది చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ టేప్ తీసుకొని నడుము యొక్క కొలత ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఇలాగ పెట్టేసేయండి. ఇలాగ పెట్టేసుకుంటూ ఇలాగ మొత్తం అంతా కూడా నీట్గా అయితే అనుకోవాలి. ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. నాకైతే 30 ఇంచెస్ వచ్చింది, కానీ ఇందులో ½ ఇంచ్ పోతుంది కాబట్టి ఎంత అవుతుంది, 29.5 వస్తుంది. చూడండి, కింద ఇలాగా ఫోల్డింగ్స్ అంతా కరెక్ట్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక ½ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక ½ ఇంచ్, ఈ ½ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే కింద మనము థ్రెడ్ పైపింగ్ వేయాలండి. ఇక్కడ వీళ్ళు క్లాతే జాయిన్ చేశారు, కానీ ఇప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేయాలి. సో దానికోసం ఇక్కడ ½ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 30 ఇంచెస్ కదా మనకు వచ్చింది. ఈ 30 ఇంచెస్లో 4 భాగాలుగా చేస్తే ఏమవుతుందండి, 30 ఇంచెస్ని 4 భాగాలుగా చేస్తే 7.5 అవుతుంది. ఒకవేళ మీకు అలా తెలియదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇక్కడ పెట్టేసేయండి. 30 ఇంచెస్ ఉంది కదా, ఇలాగా దీన్ని ఇలాగ పెట్టేసేసి ఇలాగ లాగండి. తర్వాత దీన్ని ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా. చూడండి ఒకసారి 7.5 వచ్చింది కదా. ఇది మనకి కరెక్ట్ మెథడ్ అన్నట్టు.
చూడండి ఈ 7.5 ఇలాగ మార్కింగ్ చేసేసి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ టక్స్లు వేసాం కదండి. సో దీనికోసం మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చుకి, ఇది ఫిట్టింగ్ పాయింట్, ఇది ఖర్చుకి, ఎక్స్ట్రాగా ఖర్చుకి చూడండి ఇలాగా ఖర్చు కోసం మనము ఇక్కడ 2 ఇంచెస్ అనేది తీసుకున్నాము. తర్వాత ఇలాగ పెట్టేసిన తర్వాత ఇది సెమీ కాటన్ అండి. దీన్ని మనము సింక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్యూర్ కాటన్ తీసుకుంటే కంపల్సరిగా సింక్ చేసి ఐరన్ చేసిన తర్వాత కటింగ్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్ అయితే వేసుకోకూడదండి. మరి వాటర్లోకి డిప్ చేసిన తర్వాత అది సాగే గుణం అయితే ఉంటుంది కదా, సో దానికోసం. తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ అనేది దీన్ని స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, మీరు ఇక్కడ ఇక్కడ ఉంది కదండి షోల్డర్ కింద భాగము, ఇలాగా లాగండి. ఈ 2 వేలని పట్టుకొని ఇలాగా లాగితే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ సాగుతుంది. చూడండి, మనం ఇలా లాగుతుంటే ఏమైనా సాగుతుందా, గట్టిగా అలాగే ఉంది కదా, సో ఇది స్ట్రైట్ కటింగ్ అన్నట్టు. తర్వాత ఇలాగ కూడా పెట్టేసేయండి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ని ఇలాగ తీసుకొని ఇలాగ అంటే ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే ఇది సాగుతుంది. ఇప్పుడు ఇది సాగట్లేదు కాబట్టి ఇది స్ట్రైట్ కటింగ్ అన్నట్టు. మీరు కంపల్సరీగా ఇది మాత్రం నోట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది తెలియాలి కదా, సో దానికోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలాగ పట్టేసేయండి. పట్టేసుకుంటే ఈ షోల్డర్కి మధ్యలో ఇలాగ ఉంది కదా డాట్, ఈ డాట్ని కరెక్ట్గా పట్టేసుకోండి. మరి మీరు ఇక్కడ పట్టుకోవద్దు, ఇక్కడ కూడా పట్టుకోవద్దు. కరెక్ట్గా ఇలాగ మిడిల్లోకి అయితే పట్టేసుకొని ఏ లైన్ మీద పెట్టుకోవాలంటే చూడండి ఇలాగా ఇక్కడ ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ నుంచి ఇక్కడికి ఇలాగా పెట్టేస్తే మనకి బ్లౌజ్ యొక్క హైట్ అనేది తెలిసిపోతుంది. తర్వాత ఇది ఖర్చు కోసం, ఇది బ్లౌజ్ యొక్క హైట్ కాబట్టి ఇది ఖర్చు కోసం. ఈ బ్లౌజ్ అనేది ఇలాగ ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇంకొకటి చెస్ట్ పాయింట్ అంటే చంక కింద ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి కదా, సో 2 మనము టిప్స్ని ఫాలో అవుతే, ఆ 2 టిప్స్ని ఫాలో అయితే ఇంకా మీకు లైఫ్లో అనేది చంక కింద అనేది ముడతలు అనేటివి రావండి. ఆ టిప్స్ ఏంటనేటివి కూడా నేను చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, స్టార్టింగ్ మనము ఎప్పుడైనా కూడా చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటే 99% బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే చూడండి, కొత్త వారికి లేకుంటే ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వచ్చిన వారికి చాలా రకాలుగా అయితే తీసుకోవచ్చండి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది. నేనైతే చూపిస్తాను ఎన్ని రకాలుగా తీసుకోవాలి అనేది. అందులో బెస్ట్ ఏది, తర్వాత ఈజియెస్ట్ మెథడ్ ఏది, అందరికీ గుర్తుగా ఉండే మెథడ్ ఏది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఇలాగ పెట్టేసుకోవాలి నీట్గా. చూడండి, ఇలాగా ఎక్కడా కూడా నెక్కునైతే సాగదీయకండి. ఇలాగా పెట్టేసేసిన తర్వాత చూడండి ఇలాగ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమన్నా క్లాత్ ఇట్లా ఉన్నా కొంచెం అనుకోవాలి నీట్గా, లోపలికి ఏమన్నా ఉంటే ఫోల్డింగ్. ఈ నెక్ని మరి ఇలాగ పెట్టద్దు, తర్వాత ఇలాగ కూడా పెట్టద్దు. మనకి ఎలాగైతే ఉందో సేమ్ ఇలాగైతే పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇలాగా ఈ చంక కింద ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మెజర్ చేస్తే ఇదొక మెథడ్ అన్నట్టు చెస్ట్ భాగాన్ని మెజర్ చేయడం. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ లోపల ఏమైనా క్లాత్ ఉంటే ఇలాగ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే ఈ చంక కింద నుంచి ఈ చంక కిందకి ఇలాగా. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇలాగ పెట్టేసేసి ఇది ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టడం ఒక మెథడు, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టడం ఇంకొక మెథడు. 2 మెథడ్లు అయితే కంప్లీట్ అయ్యాయి కదా.
ఇప్పుడు నేను మూడో మెథడ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్ అనేది చాలా 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 ఈజీ. ఎందుకు ఇన్ని చాలా చెప్తున్నారో గుర్తుపెట్టుకోండి, అంటే అంత చాలా ఈజీ అన్నట్టు. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది కదండి, మనం సైడ్ జాయింట్ వేసినప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఫస్ట్ హుక్స్ వరకు ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందండి మనకి? మీరు ఎక్కువ లాగా తీయద్దు, అలానే ఇలాగ పట్టుకోవద్దు, జస్ట్ ఇలాగా చూడండి. ఇలాగా ఎంత వచ్చింది? 9కి ఒక లైన్ అయితే తక్కువ వచ్చింది కదా, ఇది కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఇలాగా మీరు ఎక్కువ సాగదీసినా మళ్ళీ ముడతలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముడతలు వస్తాయి. అలా రాకూడదంటే కంపల్సరీగా మీరు ఇలాగా జస్ట్ ఇలాగ పట్టేసేయండి. ఇలాగా ఎంత వచ్చింది? 9కి ఒక పాయింట్ అయితే తక్కువ వచ్చింది కదా, అట్లా మనము 9కి ఒక పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, తర్వాత బ్యాక్ సైడ్ మరి ఇటుపక్క మొత్తం 4 భాగాలు. ఇది ఒక భాగం మాత్రమే, ఇంకా 3 భాగాలు ఉన్నాయి కదండి. సో ఇంటూ మల్టిప్లై 4, ఒకటి మళ్ళీ బ్యాక్ సైడ్ 2, ఇప్పుడు ఇక్కడ ఒకటి, 4, 9కి ఒక లైన్ తక్కువ వచ్చింది కదా. సో 9 ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? 36. 36కి 4 లైన్లు అనేది తగ్గిస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. 36 అనేది ఎప్పుడైనా కూడా చెస్ట్ భాగం 36 వచ్చింది కదా, నేను షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ అనేది చెస్ట్ని ఆధారంగా మనమైతే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ షోల్డర్ అనేది 30 నుంచి 40 మధ్యలో ఉంటే మనము 5.5 తీసుకోవాలి ఫుల్ షోల్డర్ అనేది. ఇందులో నెక్కి 2.2, 2.5, తర్వాత షోల్డర్కి 3.3 ఇలాగా ఈ చెస్ట్ పార్ట్ని ఆధారంగా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు చెస్ట్ మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 36 వచ్చింది. 36 అనేది ఇందులోనే కదా ఉండేది. 31, 32, 34, 35, 36. 36 అనేది ఇందులోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ 30 కంటే చిన్నగా ఉంటే అప్పుడు 5 ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ అనేది. ఇందులో నెక్ అనేది 2 ఇంచెస్, షోల్డర్ అనేది 3 ఇంచెస్. తర్వాత 40 కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ మీరు చెప్పారక్క 30 కంటే చెప్పారు, 30 కంటే తక్కువ ఉంటే చెప్పారు, అలాగని 30 నుంచి 40 మధ్యలో కూడా చెప్పారు. మరి అంతకంటే పెద్దవాళ్ళ సైజు అంటే 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటక్క అంటే, ఇక్కడ కూడా నేను వాళ్ళకు కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 6 పాయింట్స్ అయితే మనం పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ అనేది. ఇందులో 2.5 అనేది నెక్, ఇంకా రిమైనింగ్ 3.5 అనేది షోల్డర్. ఇలాగ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చెస్ట్ పార్ట్ అంటే నేను ఇదంతా కూడా చెస్ట్ని ఆధారంగానే చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో దాన్ని ఆధారంగా మనము 4 టైమ్స్ మల్టిప్లై చేసి, అందులో అంటే 36 వచ్చింది కదా, ఇప్పుడు మనకి 9ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తుంటే 36 వచ్చింది. ఈ 36 అనేది దీనికి మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ అనేది 5.5 తీసుకుంటున్నాను. చూడండి, ఈ 5.5 అనేది ఇక్కడ 5.5 ఉంది, ఇక్కడ 0 ఉంది. తర్వాత ఇక్కడ చూడండి 2.5 అనేది నెక్కు పెడుతున్నాను, ఇంకా రిమైనింగ్ అంతా షోల్డర్. ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అంటే నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చుతో సహా. చూడండి, ఈ 6 ఇంచెస్ అందరికీ సరిపోతుందా అక్క అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఫస్ట్ ఇలాగ మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేయండి. మనకి ఎంత వచ్చిందండి? చెస్ట్ పార్ట్ మార్కింగ్ చేస్తుంటే 9 ఇంచెస్కి 1 లైన్ అనేది తక్కువ వచ్చింది. సో ఇక్కడ అదే లైన్ వేసాను. ఈ లైన్ మార్కింగ్ వేసింది. ఇక్కడ రెండు కూడా కలిపే విధంగా అంటే కలిసే విధంగా మార్కింగ్ అయితే వేయాలండి ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకోవాలి. తర్వాత ఈ లైన్ అనేది కలిసిపోవాలి. ఇలాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేయాలంటే చూడండి
1.5 అయితే తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ నుంచి 1 ఇంచ్ లాగా తీసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇందులోకి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఈ లైన్ ఈ 3 మార్కింగ్స్ కలిసే విధంగా మార్కింగ్ చేసేసా. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలాగ తీసేసి ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి ఇలాగా. ఇప్పుడు చాలామందికి అయితే డౌట్స్ వస్తాయి, ఎక్కడ నుంచి తీసుకోవాలి ఈ చంక కొలత అనేది, చంక లూజ్ అనేది అంటే చూడండి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ వేస్తున్నాను చూడండి, ఇంకొక కలర్తో అయితే వేస్తాను మీకు. చూడండి ఇక్కడ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత, అంటే 1/2 ఇంచ్ అనేది మనకి కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇది ఖర్చు, అంటే మనం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడ మన ఖర్చు అనేది వెళ్ళిపోయింది కదా. సో ఇది అనేది మనం మార్కింగ్ చేయకూడదు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఇదే. ఇక్కడ నుంచి మనము ఎలాగ మార్కింగ్ చేస్తున్నాము అనేది ఒకసారి గమనించండి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న షోల్డర్ ఉంది కదండి, ఇది అనేది మార్కింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇది రాదు కాబట్టి. సో నేను ఇది తీసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఖర్చు ఎంతైతే వచ్చిందో అంత తీసుకుంటున్నాను. పైన లైన్ మాత్రమే, కింద కాదు. కింద తీసుకుంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వదిలేసి కుట్టు వేసాము. సో ఇప్పుడు మనం కూడా 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ చూసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది సెట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగా పెట్టేయాలి. ఎంత వచ్చింది మనకి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి కరెక్ట్గా 9కి ఒక లైన్ అనేది తక్కువ వచ్చింది. కరెక్ట్గా 9కి ఒక లైన్ అనేది తక్కువ వచ్చింది. సేమ్ అంతే ఇక్కడ కూడా రావాలి. చూడండి నాకు ఎంత వచ్చింది, అసలుకు ఎంత వచ్చింది, 8 వచ్చింది. నాకు రావాల్సింది ఇంకా 1 ఇంచ్ రావాలి. సో ఇప్పుడు మనకి ఇది సెట్ అవ్వదు, అంటే ఈ మార్కింగ్ అనేది సెట్ అవ్వదు. నేను ఏం చేస్తున్నానంటే 6.5కి కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను. లేకుంటే ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను. చూద్దాం ఏమవుతుంది అనేది. చూడండి ఇక్కడ నుంచి మనము 1/4కి అయితే మార్కింగ్ చేసాం కదా. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి, తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ లైను, తర్వాత ఈ లైను ఇలాగా కలిపే విధంగా వేసాం కదండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి చూడండి ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి మెజర్ చేస్తుంటే మనకి ఎంత రావాలి అంటే ఇక్కడ చూడండి, కంపల్సరీగా మీరు ఇలాగ చూస్తే మనకి ఎంత వచ్చిందండి, కరెక్ట్గా ఈ పాయింట్ ఉంది కదండి, నేను మార్కింగ్ చేస్తాను కదా, ఇక్కడ మనకి ఫిట్టింగ్ పాయింట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. ఇక్కడ చూడండి 8.5. అదే 8.5 కరెక్ట్గా మనకి ఇక్కడ ఈ లైన్ మీద, అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ మీద కూడా మార్కింగ్ చేస్తే రావాలి 8.5 అనేది. ఇలాగ పట్టేయండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా 8.5 అనేది. ఇక్కడికి ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది.
తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేసి ఇలాగ మార్కింగ్ చేసినా కూడా ఎక్కువ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ రావాలి. చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్కువ రావాలి. ఎందుకంటే చూడండి 9 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా, 8.5 హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తే ఎంత అవుతుంది 9 ఇంచెస్. ఇలాగ చేసినా ఒకటే వస్తుంది, ఇలాగ చేసినా ఒకటే వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే మనము ఖర్చు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ వదులుకొని ఖర్చు తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్లో చూడండి నెక్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి, ఈ రెండింటిని ఇలాగ పట్టేసేయండి. రెండు కూడా కరెక్ట్గా ఉండాలి, లేకుంటే ఇలాగ ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలాగ పట్టేసుకొని మిడిల్లోకి ఇలాగ పెట్టుకోవాలి. మనకి కరెక్ట్గా హైట్ అనేది దొరుకుతుంది. ఇలాగా ఈ హైట్ అనేది ఇక్కడ నుంచి ఇది చూడండి ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. ఒక పావించ్ అనేది పైకి అయితే పెట్టేసేయండి. ఇలా వచ్చిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ వెడల్పు అనేది 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎవరు కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా అయితే మీరు ఇలాగా మెయింటైన్ చేయండి. దీనివల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత యూ షేప్ అనేది ఇట్లా వస్తుంది, లేకుంటే కన్నా వీ షేప్ అనేది వచ్చేస్తుందండి ఇలాగా. సో ఎప్పుడైనా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలాగ ఉంటే మనకి కరెక్ట్గా బాగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. చూడండి ఈ పాయింట్ రెండు కూడా కలిసే విధంగా కలిపేయాలి. తర్వాత ఇందులో అయితే రౌండ్ అయితే వేయాలి ఇలాగా. ఒకవేళ కస్టమరు ఇంకా బ్రాడ్గా కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద నుంచి ఇలాగా 2.5 ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ ఒక పావించ్ అనేది పెంచేయండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలాగా పెంచేసి ఇందులోకి అయితే కలిపేసేయండి. ఇలాగా బ్రాడ్గా పెట్టినా కూడా మనకి షోల్డర్స్ అనేటివి జారవండి. సో జారకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. ఇది బ్రాడ్గా కస్టమర్ అడిగితే మనం ఇలాగ బ్రాడ్గా పెట్టాలి, లేదంటే ఇలాగ నార్మల్గా పెట్టాలి. ఇంకొందరు ఏం అడుగుతారంటే జస్ట్ ఇక్కడ పైన ఎంతైతే వేసామో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేసేసి ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసి ఇందులో మార్కింగ్ చేస్తారు. ఇలాగ చేస్తే మనకి వీ షేప్ వస్తుంది, యూ షేప్ అనేది రాదు. సో అప్పుడు ఫిట్టింగ్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాగ చేయండి, ఖచ్చితంగా మీకైతే బ్రాడ్గా వస్తుంది. తర్వాత నెక్ దగ్గర పట్టినట్టు ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇంకా చెస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో పట్టినట్టు వస్తుంది అని అంటుంటారు కదా, సో వారికి కూడా నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం కదా, ఎంత వచ్చింది మనకి 9 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది 1 లైన్ అనేది తక్కువ వచ్చింది. సేమ్ అంతే ఇక్కడ పెట్టుకున్నాం కదా, చూడండి ఇలాగ పెట్టుకుంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర అసలు పట్టినట్టు ఉండదు, గీతలాగా అనేది రాదు. అలాగ వచ్చిందంటే మనం ఫ్రంట్ పార్ట్లో కాదు తప్పు చేస్తుంది, బ్యాక్ పార్ట్లో ఇక్కడ తప్పు చేస్తున్నట్టు. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం కదా, ఈ 1 ఇంచ్కి ఇప్పుడు మనం ఇలాగా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి హైట్ 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇటుపక్క 1/2 ఇంచ్, ఇటుపక్క 1/2 ఇంచ్ ఇలాగా. ఈ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు. చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే ఈ బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ అనేది ఎత్తినట్టు వస్తుంటుంది. తర్వాత సైడ్ జాయింట్ అనేటివి ఇలాగ కిందికైతే వస్తూ ఉంటాయి. ఇలాగా ఈ బ్యాక్ పార్ట్ ఎత్తినట్లు ఇలాగ రావడానికి గల కారణం ఏంటంటే బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ షేప్ అనేది తీసుకోకపోవడం వల్ల ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి అంటే ఇక్కడికి తీసేసి ఇక్కడికి కలిపేయాలి. చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేస్తే మనకి ఈ షేప్ అనేది ఇలాగున్నది కిందికి మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. దీనివల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావండి. షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ముడతలు అనేటివి రావు, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఎక్కడో చోటైతే అంటే షోల్డర్స్ అనేటివి డ్రాప్ అవుతూ ఉంటాయి. చూడండి అలాగ డ్రాప్ అవ్వద్దు అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్కింగ్ చేసేసి ఇక్కడ స్టార్టింగ్ అంటే
షోల్డర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ స్లోప్ అయితే ఇవ్వండి. దీనివల్ల మనకి ఒక పావించి ఇవ్వడం వల్ల షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. మనము సైడ్ జాయింట్లో కరెక్ట్గా మనకి వెనకలు కూడా పడాలంటే ఇలాగా ఒక ఫోల్డ్ ఇలాగ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ ఇలాగ లైన్ వేయండి. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది తర్వాత చంక డౌన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చంక డౌన్ అంటే ఈ ఆర్మ్ హోల్ లూజు, తర్వాత చెస్ట్ పాయింట్. ఫస్ట్ది ఏంటంటే చెస్ట్ పాయింట్, ఈ చెస్ట్ పాయింట్ తర్వాత ఈ చంక ఆర్మ్ హోల్ అనేది బ్లౌజ్కి బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనము తీసుకుంటే 9కి 1 ఇంచ్ అనేది అంటే 1 లైన్ అనేది తక్కువ వచ్చింది. ఇక్కడ మనం మార్జిన్ చేసింటే 8.5 వచ్చింది. ఇలాగా రావాలి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఎంతైతే వచ్చిందో సేమ్ అంతే ఇక్కడ కూడా రావాలని అయితే లేదు. ఇది అనేది మనకి ఆర్మ్ హోల్ అనేది బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆర్మ్ హోల్ అనేది తక్కువ ఉంటుంది. సో కొందరికి ఏమవుతుందంటే చెస్ట్ తక్కువ ఉండి ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగా మనము ప్రతి ఒక్కరిని చూసి జడ్జ్ చేయలేం కదా, అంటే వీళ్ళకి ఇంతే ఉందని చెప్పలేం. కాబట్టి మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ నుంచి ఇలాగా బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే రావాలి అనేది అయితే లేదండి. చూడండి ఇలాగా మనకి బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఇంకా మీకు 99.9% బ్లౌజ్ అనేది కుదిరినట్టే. చూడండి ఇక్కడ ఒక టిప్ చెప్పాను కదా, ఇది ఆర్మ్ హోల్ చెస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే తీసుకున్నామో అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ ఆర్మ్ హోల్ అనేది ఖర్చుతో కాకుండా నాకు ఈ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. 8.5 అనేది ఇది కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేసేద్దాము. ఇక్కడ కూడా ఈ కస్టమర్ కొద్దిగా బ్రాడ్గా పెట్టమన్నారండి. సో ఇంత బ్రాడ్గా పెట్టినా కూడా మనకి షోల్డర్స్ అనేవి డ్రాప్ అవ్వకూడదు అనడం కోసమే ఇక్కడ మనం షేప్ అనేది తీసాము. ఇది కంప్లీట్ అయిపోయిందండి. మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చెస్ట్ పాయింట్, తర్వాత ఈ ఆర్మ్ హోల్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనకి షోల్డర్ అంటే సైడ్ జాయింట్లు వేసిన తర్వాత బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు రావద్దంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసాం కదండి, ఇది కటింగ్ అయితే చేసేసేయాలి. ఇలాగ కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలాగ వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అంటే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.